హాయ్ అండి, అమ్మ చేతి పాకశాలకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచిగా ఉండే కొత్తిమీర టమాటో పచ్చడి రెసిపీ చూద్దాం. ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. రుచి కూడా చాలా బాగుంటుంది. ఇది వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో ఇంకా ముందు దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం పదండి. ఒక 8 నుంచి 10 పండు మిరపకాయలు తీసుకున్నామండి. ఈ రెసిపీకి పండు మిరపకాయలు అయితేనే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఆవాలు, ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు, అదేవిధంగా ఒక 10 వెల్లుల్లిపాయలు తొక్కు తీసి పక్కన పెట్టుకున్నాం. ఒక 1½ స్పూన్ ఉప్పు, అలాగే పొట్టు మినప్పప్పు. ఈ పచ్చడికి పొట్టు మినప్పప్పు అయితే చాలా మంచి రుచి ఇస్తుంది. అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, అదేవిధంగా కడిగి నీళ్లు లేకుండా శుభ్రం చేసుకున్న కొత్తిమీర. నీళ్లు లేకుండా చూసుకోండి, పచ్చడి టేస్ట్ అనేది పాడవుతుంది. అలాగే ఒక 2 పెద్ద సైజ్ టమాటోలు, అదేవిధంగా ఇంగువ. అంతే అండి. ఇవాళ మన కొత్తిమీర టమాటో పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే. ఇంకా కుకింగ్ ప్రాసెస్ మొదలు పెట్టేద్దాం పదండి వీడియోలోకి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అది వేడెక్కిన తర్వాత అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. అందులో ఒక 6 వెల్లుల్లి రెమ్మలు, అలాగే మనం తీసుకున్న 2 స్పూన్స్ పొట్టుమినపప్పు వేసేసుకుందాం. ఇదంతా మీడియం ఫ్లేమ్లో కనీసం 1 నిమిషం సేపైనా ఫ్రై చేసుకోవాలండి. ఎప్పుడైనా సరే వెల్లుల్లిపాయలు పచ్చడికి కొంచెం వేగితేనే రుచి అనేది బాగుంటుంది. అందులో ఇప్పుడు పండుమిరపకాయలు కూడా వేసేసుకుందాం. ఈ పండుమిరపకాయలు కూడా పైన తొక్క చిన్న తెలుపులా కనిపించే విధంగా ఫ్రై అయ్యే వరకు వేపుకుంటే పచ్చడికి మంచి రుచి అనేది వస్తుంది. ఒకవేళ పండు మిరపకాయలు మీకు అవైలబుల్గా లేకపోతే పచ్చిమిరపకాయలు అయినా వేసేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇప్పుడు అందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోలు వేసేసుకుందాం. టమాటో ఇలా పెద్ద ముక్కల్లా కట్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలా అయితే అవి చక్కగా మగ్గుతాయి. అదేవిధంగా మనం మిక్సీ పట్టుకుంటున్నప్పుడు కూడా చాలా శుభ్రంగా నలుగుతాయండి. అది 1 నిమిషం సేపు వేపుకున్న తర్వాత మనం తీసుకున్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఇందులో వేసేసుకుందాం. ఇవన్నీ హై ఫ్లేమ్లో మరొక్క నిమిషం సేపు వేపుకొని మంట మీడియం చేసేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం తీసుకున్న 1½ స్పూన్ ఉప్పు, అలాగే కొత్తిమీర వేసేసుకుందాం. మేమైతే అప్రాక్సిమేట్గా ఒక 20 రూపీస్ కొత్తిమీర కట్ట మొత్తం తీసుకున్నామండి. చక్కగా సరిపోతుంది ఈ మెజర్మెంట్కి. మీరు ఎప్పుడైనా సరే ఏ కొత్తిమీర పచ్చడి చేస్తున్నా సరే ఫ్రెష్ కొత్తిమీర ఉండేలా చూసుకోండి. అదేవిధంగా ఆకులు కూడా మొత్తం ఆకుపచ్చ రంగులో ఉండేలాగే చూసుకోండి. పసుపు రంగుల ఆకులు ఉంటే మీకు ఆ పచ్చడి చేదు అనేది వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అప్రాక్సిమేట్గా ఒక 2 స్పూన్స్ నీళ్లు వేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 3 నిమిషాలు మగ్గనిస్తే ఈ టొమాటోలు, కొత్తిమీర అనేవి చక్కగా మగ్గుతాయండి. ఇప్పుడు మీరు చూసే విధంగా ఇలా మగ్గితే పర్ఫెక్ట్గా మగ్గినట్టే. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకుందాం. టొమాటోలు కూడా చక్కగా పండి మంచి రెడ్ కలర్లో ఉండే టొమాటోసే తీసుకోండి. అప్పుడే మనకి పచ్చడికి ఆ కమ్మదనం అనేది వస్తుంది. చూసారా, మీరు చూసే ఈ విధంగా పచ్చడి మనం మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చల్లారిన తర్వాత ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసేసుకొని చక్కగా మిక్సీ తిప్పేసుకుందామండి. ఒక విషయం, ఇది మిక్సీ తిప్పుకుంటున్నప్పుడు మనం అడిషనల్గా నీళ్లు వేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఈ టొమాటోలో, కొత్తిమీరలో ఉండే నీళ్ళే మనకి పచ్చడి నలగడానికి చక్కగా సరిపోతాయి. అదండి, మనం మిక్సీ తిప్పేసుకుంటే ఈ పచ్చడి ఇప్పుడు మీరు చూసే విధంగా ఇలా తయారవుతుంది. చూసారా, నీళ్లు వేయకపోయినా సరే ఎంత బాగా నలిగిందో. ఇప్పుడు మన కొత్తిమీర పచ్చడికి తాలింపు వేసేసుకుందాం పదండి. ఒక ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. అది హీట్ ఎక్కిన తర్వాత అందులో ఒక 8 నుంచి 10 వెల్లుల్లి రెమ్మలు వేసేసుకొని అవి శుభ్రంగా వేగేలాగా వేయించుకుందాం. అలాగే ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేసుకుందామండి. అదేవిధంగా ఒక 1½ స్పూన్ ఇంగువ కూడా వేసుకుందామండి. ఇంగువ తప్పకుండా వేసుకోండి. దానివల్ల పచ్చడికి సువాసన వస్తుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం మిక్సీ తిప్పుకున్న కొత్తిమీర టమాటో పచ్చడిని ప్యాన్లో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో కనీసం 1 నుంచి 2 నిమిషాల సేపు అయినా సరే కలుపుకుందామండి. ఆయిల్ ఈ పచ్చడికి బాగా కలిసి ఇలా మీరు చూసే విధంగా కలుపుకుంటే ఈ రుచి అనేది రెట్టింపు అవుతుంది. అదండి, చూశారు కదా ఎంత సింపుల్గా మన ఇంట్లో అమ్మ చేసే విధంగా ఈ పచ్చడి తయారైపోయిందో. ఇది అంతే సింపుల్ అండి. 10 నిమిషాల నుంచి పావు గంటలోనే పచ్చడిని తయారు చేసేసుకోవచ్చు. ఇది వేడివేడి అన్నంలోకి బాగుంటుంది. అలాగే ఇడ్లీ, దోశ లాంటి టిఫిన్స్లో కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. కాబట్టి ఇవాల్టి వీడియో మన కొత్తిమీర టొమాటో పచ్చడి మీకు నచ్చిందని మేము ఆశిస్తున్నాం. ఒకవేళ నచ్చితే ఒక లైక్ చేసి కింద కమెంట్ సెక్షన్లో ఈ పచ్చడి మీ ఇంట్లో ఏ స్టైల్లో చేస్తారో చెప్పండి. మేము ఒకసారి అది కూడా ట్రై చేసి చూస్తాం. అలాగే మీకు అవకాశం ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని మేము మనస్ఫూర్తిగా భావిస్తున్నాం. ఉంటానండి, సెలవు.